ఇన్ కేస్ మీరు కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఒక పాత్ కింద చూస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు నచ్చింది మీరు చేయకండి. అదే చెప్తాను, మీకు నచ్చింది అయితే అస్సలు చేయొద్దు. మీరు ఇన్ కేస్ కపుల్ ఉంటే కపుల్ కంటెంట్ స్టార్ట్ చేయండి. చాలామంది కపుల్ కంటెంట్స్తోనే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్తా, డాన్స్ సో ఇన్ కేస్ మీరు ఒక లైక్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారే అనుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాక మీరు ఏ వీడియో షేర్ చేస్తారు? కపుల్ ఫన్నీ వీడియోసే కదా షేర్ చేస్తారు, కపుల్ రిలేటెడ్వే షేర్ చేస్తారు. ఇన్ కేస్ మీరు సింగర్ వర్కింగ్ విత్ పెట్ పేరెంట్ అనుకోండి, మీకు ఒక పెట్ ఉంది అనుకోండి, పెట్ గురించి ఏ వీడియో వచ్చినా షేర్ చేస్తారా? లైక్ జాబ్ అనుకోండి, మీకు జాబ్ సర్చింగ్లోనే జాబ్కి వచ్చిన ఏదైనా వీడియో షేర్ చేస్తారు. సో అలాగా మీ పర్సనాలిటీ మీరు ఏ రీల్స్ ఎక్కువ షేర్ చేస్తారో ఆ రీల్స్ని మీరు చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏదో చేశారు ఆ కాన్సెప్టే నేను ఎంచుకుంటాను, డబ్బింగ్ అంటే లైక్ ఒక ఆడియోకి డ్యాన్స్ చేయడం ఇది అన్నది ప్రతిసారి వర్క్ అవ్వదు. సో కొన్ని కంటెంట్సే ప్రతిసారి క్లిక్ అవుతాయి. ఈవెన్ దో డ్యాన్స్ కూడా కొన్ని ఆడియోసే బాగా క్లిక్ అయితే వాళ్ళకి ప్రతి డ్యాన్స్ వెళ్ళదు. సో ఏదైతే ఎక్కువ మంది షేర్స్ ఉంటాయో ఆ వీడియోస్ చూస్ చేసుకోవడం మీరు స్టార్ట్ చేయండి. తర్వాత మీకు ఫాలోవర్స్ వచ్చాక మీకు నచ్చిన కాన్సెప్ట్ మీరు పెట్టుకోండి. అప్పుడు నీకు జనాలు ఉంటారు చూడ్డానికి. ఇన్ కేస్ నువ్వు పెట్టినా కూడా నీకు 100K ఉంటే నీకు ఒక 18K మెంబర్స్ అయినా చూస్తారు. నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది నీ వీడియోని చూసారు అని చెప్పి. జనాలకి నచ్చినట్టే మీరు వెళ్ళండి. మీకు నచ్చినట్టు వెళ్తే మీ వెనకతలు జనాలు రారు. తర్వాత జనాలు వచ్చాక నీకు నచ్చింది చేయి. ఆ కంటెంట్ పెట్టు, ఈ కంటెంట్ కూడా పెట్టు, అలాగా వెళ్ళు. ఎక్కువ మంది ఏం షేర్ చేసుకుంటారో ఆ వీడియోస్ని చూస్ చేసుకోవడానికే మెయిన్ ఏంటంటే షేర్ చేయడానికి క్యాప్షన్ మెయిన్. వీడియో పైన ఉంటుంది కదా, నాకు ఎప్పుడు యూ అండ్ మీ అని పెడతాను, అది నాకు బాగా వచ్చేస్తుంది. దట్టు షేర్స్ కూడా చేస్తారు, వన్ డే యూ అండ్ మీ అని ఉంటుంది. అలాగే మీరు కూడా మంచి క్యాప్షన్ కూడా మొఖాల మీద పెట్టేసుకోవడాలి, కింద పెట్టేసుకోవడాలి చెయ్యొద్దు. కరెక్ట్గా మన హెడ్ ఇక్కడ ఉందంటే పైన పెట్టడానికి ట్రై చేయండి, హెడ్ మీదకి వచ్చేయకుండా. సైజ్ కూడా ఫాంట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండాలి, డిస్టర్బింగ్గా ఉండకూడదు. అలాగా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆడియో, మెయిన్ ఆడియో, ట్రెండింగ్ ఆడియోస్ వల్లే వీడియో వెళ్తుంది. 1 మిలియన్ ఉంటే వెళ్తుంది, బాగా వెళ్తాయి. 1 మిలియన్, 900K ఇలాంటివి వెళ్తాయి. 100K కూడా నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. 10K 9K ఉన్నది అస్సలు పెట్టద్దు. ఇన్ కేస్ ఏదైనా అన్అఫిషియల్ ఆడియో నీ వీడియోకి సెట్ అయ్యింది కానీ ఆ ఆడియోతో 2 రీల్స్ 3 రీల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సొంతంగా అది మీరు ఆ ఆడియో ఉంటుంది కదా డౌన్లోడ్ చేసుకొని మీ దానికి పెట్టుకోండి. వాళ్ళ ఆడియో అయితే మీరు యూస్ చేయొద్దు. అప్పుడు మీ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ వీడియో బాగుందనుకోండి, అది మీ ఆడియో కింద కన్సిడర్ అయిపోతుంది. సో వేరే వాళ్ళు మీ ఆడియోని వాడడం స్టార్ట్ చేస్తే మీకు అలా కూడా రీచ్ అనేది వీడియోకి ఎక్కువ వెళ్తుంది. మెయిన్ ఆడియోస్ చూసుకోండి. ఒక ఆడియో ఎంచుకునే ముందు ఆ ఆడియో మీద ట్యాప్ చేసి చూడండి ఎంతమంది చేశారు, ఎంత వ్యూస్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఒక 10 to 20 రీల్స్ చెక్ చేయండి. 1 మిలియన్ దాటుతుంది అంటేనే చేయండి. అందరివి 100Kలో ఉందంటే ఆ ఆడియో ఆ సాంగ్ అన్నది 100K 200K మించి వీడియో వెళ్ళనివ్వట్లేదు అని అర్థం. మిలియన్స్లోకి వెళ్తుందంటే ఓకే, ఈ ఆడియోతో పెడితే షూర్గా మిలియన్ మంది కూడా టచ్ అవుతుందని హోప్ వస్తుంది. అలానే చెక్ చేసుకోండి. హ్యాష్ ట్యాగ్స్ కూడా నాకు ఇప్పటికీ డౌటే, హ్యాష్ ట్యాగ్స్ అన్నది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. కానీ నేనైతే ఏదో పెడతాను నా హ్యాష్ ట్యాగ్స్. నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, నేను పెట్టిన అవే హ్యాష్ ట్యాగ్స్ నేను ప్రతి వీడియోకి వాడతాను, చేయను. నాకు ఎందుకు అదే వచ్చింది అనిపిస్తుంది, అదే వర్క్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు కూడా అవే ట్రై చేయండి పెట్టి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మావి అసలు 100K మావి అసలు 100 మిలియన్ వ్యూస్ వరకు ఎలాగ ఒక వీడియో రీచ్ అయ్యింది, మిగతా వీడియోస్ 40 to 50 ఎలా రీచ్ అవుతున్నాయి, 20 మిలియన్ ఎలా వస్తున్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్తాను, తప్పకుండా చూడండి. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉన్నట్టుగా చూసుకోండి. లైక్ ఇంట్లో కంటే బయట చేస్తేనే బెస్ట్. సో గ్రీనరీ వల్ల అండ్ అదర్ థింగ్ ఈజ్
ఒక ప్లెజెంట్ ప్లేస్ లైక్ రెస్టారెంట్ కానీ ఎక్కువ జనాలు లేని దగ్గర తీసుకోండి, అది తప్పకుండా వెళ్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఉండాలి, కాన్సెప్ట్ చూసుకోండి. అవతల వాళ్ళకి నీ కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా నీ వీడియో అండ్ ఎడిటింగ్ చూసుకోండి. మీరు పైన మీ ఇన్నర్ ఫీలింగ్ పైన ప్లేస్ చేస్తే అవ్వదు. మీ యాక్షన్స్లోని దాని మీనింగ్ ఉండాలి, ఆ కాన్సెప్ట్ యొక్క మీనింగ్ ఉండాలి. మీరు దాన్నే మెయిన్గా గమనించి వీడియోని ఎడిట్ చేసి నీట్గా పెట్టండి ఇన్స్టాగ్రామ్లోని. ఫస్ట్ 2-3 వీడియోస్ వెళ్ళవు. ఏదో ఒక్క వీడియో 20 వీడియోల్లో ఒకటో 30 వీడియోల్లో ఒకటో షూర్గా వెళ్తుంది. మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను షూర్గా రిప్లై ఇస్తాను మీకు. ఇవేవి ఎవరు చెప్పరు. అసలు ఎప్పుడైనా ఇవి విన్నారా మీరు? ఆబ్వియస్లీ మీలో ఒక్కదాన్ని నేను కూడా ఎలాగ ఇన్స్టాగ్రామ్లోని ఇన్ని వ్యూస్ వచ్చేయాలని చెప్పి యూట్యూబ్లో టపా టైప్ చేసిందానే నేను కూడా. ఒక్కడైనా ఈ కైండ్ ఆఫ్ చెప్పారా? చెప్పరు ఎవ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అవతలకి వచ్చేస్తే ఇంకా వాళ్ళకి మనకి ఏంటి తేడా. అందరూ ఒక లెవెల్కి వెళ్ళిపోతే ఎవరికి ఏముంటుంది డిఫరెన్స్? సో ఎవరు ఏం చెప్పరు. నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు లైక్ కొట్టు, షేర్ కొట్టు, నాకు ఇవి చేయి చాలు. యాడ్స్ మొత్తం చూసి సబ్జెక్ట్ వస్తాయి. ఇప్పుడైతే నా మెయిన్ గోల్ ఏంటంటే యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టేశాను. సో అందుకే ఇన్స్టాగ్రామ్లో తక్కువ రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నాను, ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది కొంచెం డిఫరెంట్. థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవాలి, మొత్తం యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయాలి, దానికి సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి, కొంచెం చాలా తలకైన అదే సీక్వెంట్గానే మనం మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ తీసుకోవాలి, చాలా ఇబ్బంది. సో నేను కొంచెం నా కాన్సన్ట్రేషన్ అన్నది నేను ఇన్స్టాగ్రామ్ మీద తగ్గించేసాను. నేనేమనుకున్నాను అంటే 100K వచ్చాక నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను. కానీ లేట్ అయ్యే కొద్దీ ఎందుకు అని చెప్పి నేను దాన్ని ఆపి దీని మీద స్టార్ట్ చేశాను. అది కూడా ప్యారలల్గా పెడతా, కానీ ఎప్పుడు పెట్టినంత రెగ్యులర్గా పెట్టను. నేను వారానికి 6 or 7 పెట్టేదాన్ని, ఇప్పుడు తగ్గించేస్తున్నాను అంతే. గాయస్, నాది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్లీజ్ మీరు ఈ సంతోషం మీరు చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎందుకు అడుగుతున్నావు? అడుగుతాను. ఫోన్ నన్ను ముష్టేసేద్దాము, కింద నేను డిస్క్రిప్షన్లోని లింక్ ముష్టేస్తాను. మీరు ఇన్ కేస్ మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి చాలు, ఒక ముష్టేసేయండి చాలు. గుండోల్ బ్యాచ్ వస్తుంది అయితే నన్ను వేయడానిక. వేసేయండి గాయస్. మీకు ఏదైనా కొత్త కంటెంట్ ఏదైనా వీడియోలో కావాలంటే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వీలైతే ట్రై చేస్తాను చేయడానికి. బొంగు చేస్తావు నువ్వు, నేనే అంతా మొత్తం చేసుకోలేదు, బొంగు చేస్తాడు. చెప్పుదా చెప్పు, నేనేమనలే చెప్పు, నేనేమని చెప్పు. సో కమెంట్ చేయండి, మేము వీలైతే ట్రై చేస్తాం. నువ్వు చేయడానికి నువ్వెందుకు చెప్తున్నావు? ఆ డైలాగ్ గురించి చెప్పు ఇంకేదైనా. పోనీ నాకు కమెంట్ చేయండి గైస్, నేను ట్రై చేస్తాను. మాట్లాడుతున్నాము. సో చెప్పు 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 చెప్పు, నోటి వరకు వచ్చింది కదా, చెప్పు. ఇంకేట్ లేదు. సరే లైక్ సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అన్న వచ్చేస్తుంది దానికి, అంతే. సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కమెంట్ చేయండి, షేర్ చేయండి. దానివల్లే మాకు ఈ వీడియో వెళ్తుంది, రీచ్ వస్తుంది. అదర్ థింగ్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ మీ దాంట్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇంకేది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తాను ఫ్రీగా. మీరు మాత్రం మాకు చేయాల్సింది ఒకటే, జస్ట్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. ఎస్, యాడ్ కూడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. స్కిప్ బటన్ నొక్కారే అనుకోండి, నేను నెక్స్ట్ వచ్చే చిన్న చిన్న ట్రిక్స్ ఏవి చెప్పను. 1xలో 1.25లోని 2xలో పెట్టినా కూడా నేను చెప్పను. ఓకే, మొత్తం చూడండి. ఓకే, తక్కువే పెడతాను, మొత్తం చూడండి. ఓకే, ఇక్కడికి వీడియో బై బై.